అటువంటి వాళ్ళు మీరు టీటీడీ గురించి మాట్లాడడం, అటువంటి వాళ్ళు తిరుపతి గురించి మాట్లాడడం, అటువంటి వారు హిందువుల గురించి మాట్లాడడం, మీ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు ఈ కరుణాకర్ రెడ్డి? పూర్తిగా నాస్తికుడు, దేవుడిని నమ్మను అన్నటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయన చరిత్ర ఎవరికి తెలియదు. మరి ఆయన మ్యారేజ్, వాళ్ళ పిల్లల మ్యారేజ్ ఏ సాంప్రదాయం ప్రకారం చేశాడు? మీరందరూ సోషల్ మీడియాలో అన్ని చూశారు. మీరు అన్ని క్రిస్టియన్ మ్యారేజ్ లో చేసిన వ్యక్తులు. మరి నిన్న కూడా ఈవో ఎవరైతే టీటీడీ ఈవో నిన్న చాలా క్లియర్ గా ప్రెస్ పెట్టి ఫొటోస్ ఆధారాలతో సహా చూపించారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ రకంగా గోశాలలో మరి ఆ రోజు ఆ గోమాతలు చనిపోవడం గాని, సరిగ్గా ఆ గోమాతలకు వేసేటువంటి పశు దానాన్ని కూడా గత వైసీపీ నాయకులు ప్రభుత్వాలు ఏ రకంగా దోపిడీ చేశారో ఆ రోజు చూసినటువంటి పరిస్థితి. మరి అటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు మరి ఇటువంటి తిరుపతి గురించి, పవిత్రమైనటువంటి టీటీడీ గురించి మాట్లాడడం అని అంటే ఇది కేవలం మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఈ రకంగా రాజేసేటువంటి కార్యక్రమం ఏదైతే వైసీపీ చేస్తా ఉందో మరి దాన్ని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల్ని తిప్పికొట్టాలనేటువంటి ఆలోచనతోటే మరి ఈ రోజు ప్రభుత్వం పనిచేయాలనేది